శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 23 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉదయం 11 గంటల 45 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. ఉత్తరా నక్షత్రం రాత్రి 7 గంటల 47 నిమిషాల వరకు ఉంది. అంటే రోజంతా దాదాపుగా ఉత్తరా నక్షత్రమే ఉంది. ఆదివారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే మిత్రయోగం ఉంటుంది. ఇది మిత్ర లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, స్నేహితుల సహాయ సహకారాల వల్ల అవన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఈరోజు 12 రాసుల వాళ్ళకి ఫ్రెండ్స్ సపోర్ట్ బాగా ఉంటుంది. ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకుంటే అనుకున్న పనులు చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అదేవిధంగా రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి ఉత్తరా నక్షత్రానికి రెండిటికి అధిపతి సూర్యుడు. ఆ సూర్యుడు ప్రధానంగా కర్కాటక రాశిలో చంద్రుడి ఇంట్లో బుధుడితో కలిసి ఉన్నాడు. ఇది చాలా యోగం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే రవి బుధుడితో కలిసి ఉంటే దాన్ని బుధాదిత్య యోగం అంటారు. ఇది చాలా గొప్ప యోగము. అంటే మంచి ఇల్లు, కారు, సొసైటీలో గుర్తింపు పొందటం, ఇవన్నీ కూడా బుధాదిత్య యోగం వల్ల లభిస్తాయి. రవి బుధాదిత్య యోగంలో ఉన్నాడు, అది కూడా చంద్రుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే ప్రమోషన్ల కోసం పై అధికారులతో మాట్లాడినట్లయితే ఖచ్చితంగా ప్రమోషన్లు మిమ్మల్ని వరిస్తాయి. పొలిటికల్గా కూడా పదవి కోసం ట్రై చేస్తే పదవి వస్తుంది. చాలా కాలం నుంచి ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా డిస్ప్యూట్స్ ఉంటే ఆ డిస్ప్యూట్స్ పోగొట్టుకోవటానికి మీకు రావాల్సిన ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ మీరు పొందటానికి కూడా 12 రాసుల వాళ్ళకి బలం చాలా బాగుంది. అలాగే మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా యోగిస్తాయి. ఈరోజు రవి బలం ఎక్స్ట్రాడినరీగా ఉంది. బుధాదిత్య యోగంలో ఉన్నాడు. కాబట్టి ఒక చక్కటి ఇల్లు కొనుక్కోవటము లేదా సొసైటీలో ఎస్టాబ్లిష్ అవ్వటానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా 12 రాసుల వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తాయి. అంటే ఈరోజు యోగం బాగుంది. రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ అద్భుతంగా ఉంది. అంటే 12 రాసుల వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ రాశి ఫలితాన్ని బట్టి కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉంటుంది. 12 రాసుల వాళ్ళకి ఈరోజు బాగా కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉత్తరా నక్షత్రం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం అని దీన్నే అంటారు. ఉత్తరా నక్షత్రం అన్నా ఉత్తర ఫల్గుణి నక్షత్రం అన్నా ఒకటే. ఈ ఉత్తరా నక్షత్రం ఉంది కాబట్టి నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి చాలా మంచిది. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అవ్వటానికి ఈ ఉత్తరా నక్షత్రం బాగా పనిచేస్తుంది. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి ఈ నక్షత్రం బాగా పనిచేస్తుంది. మీకు ఏదైనా ప్రాపర్టీ రావాల్సి ఉంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి ఈ నక్షత్రం బాగా యోగిస్తుంది. అలాగే అన్నప్రాసన, నామకరణం, సీమంతం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. గ్రహదోషాలు జాతకంలో ఉంటే ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చెట్లు నాటడానికి కూడా ఉత్తరా నక్షత్రం పనిచేస్తుంది. కొత్తగా వెహికల్స్ నడపటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైనటువంటి యాత్రలు చేయటానికి, ముఖ్యమైన జర్నీస్ చేయటానికి ఉత్తరా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అధిక మాసం అయినప్పటికీ ఈరోజు లగ్న బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 10 గంటల 32 నిమిషాలకి కన్యా లగ్న బలం చాలా బాగుంది. ఆ టైంలో అన్నప్రాసన కార్యక్రమం చేసుకోవచ్చు, ఊయల్లో శిశువుని వేసే ఫంక్షన్ చేసుకోవచ్చు, సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు, అద్దె ఇల్లు గృహప్రవేశం చేసుకోవచ్చు. అద్దె ఇంటికి వెళ్ళి పాలు పొంగించుకోవాలంటే ఉదయం 10 గంటల 32 నిమిషాలకి బలం చాలా బాగుంది. అలాగే మధ్యాహ్నం 1 గంట 24 నిమిషాలకి తులాలగ్న బలం బాగుంది. ఈ లగ్న బలాన్ని బట్టి కొత్తగా వస్తువులు కొనుక్కోవచ్చు, వెహికల్స్ కొనుక్కోవచ్చు, ఏదైనా బిజినెస్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. వెహికల్ రిజిస్ట్రేషన్లు కూడా మధ్యాహ్నం 1:24కి చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకి ప్రధానంగా వృశ్చిక లగ్న బలం బాగుంది. మధ్యాహ్నం 2:20కి వృశ్చిక లగ్న బలం బాగుంది. కాబట్టి ఒక ముఖ్యమైన శుభ కార్యక్రమానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే సాయంకాలం 5 గంటల 30 నిమిషాలకి ధనుసు లగ్న బలం బాగుంది. ఆ టైంలో వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు, ముఖ్యమైన నిర్ణయాలకు అనుకూలం. అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్కి సాయంత్రం 5:30కి ధనుసు లగ్న బలం బాగుంది.
అలాగే రాత్రి 7:01 మకర లగ్న బలం కూడా బాగుంది. ఆ టైంలో అద్దె ఇంటికి గృహప్రవేశం చేయొచ్చు. అద్దె ఇంటికి వెళ్ళి పాలు పొంగించుకోవడానికి రాత్రి 7:01 మకర లగ్న బలం చాలా బాగుంది. కాబట్టి అధిక శ్రావణ మాసం అయినప్పటికీ ఈరోజు లగ్న బలాలు బాగున్నాయి కాబట్టి ముహూర్త బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈరోజు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు అవసరమైతేనే చేయండి, వృధా భ్రమణాలు, అనవసర ప్రయాణాలు తగ్గించుకోండి. అలాగే కొన్ని విషయాల్లో ధనం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా చిన్న విషయాల్లో ఆందోళనలు చోటు చేసుకుంటుంటాయి. ఆ ఆందోళనలు అధిగమించే ప్రయత్నం చేయాలి. ధన నష్టం కనిపిస్తుంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోండి. తదుపరి మిథున రాశి వాళ్ళకి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సాంఘికంగా మీ మాటకు విలువ గౌరవం పెరిగే సూచనలు మిథున రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే తదుపరి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి. అయితే వెల్లుల్లిపై రెబ్బ దగ్గర ఉంచుకోవటం, దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకుని వెళ్ళటం ద్వారా ఎలాంటి వాహనాల పరమైన ఇబ్బందులు ఉండవు. వాహన భంగములు ఉన్నప్పటికీ అవి దాటిపోతాయి, నష్టాలను అధిగమించవచ్చు. తదుపరి సింహరాశి వాళ్ళకి ఈరోజు సోదరుల వల్ల విశేషమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. సోదరీమణుల సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అద్భుతమైన కార్యసిద్ధి సింహరాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా రాజకీయ పరంగా చాలా బాగుంది. పొలిటికల్గా ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సొసైటీలో గుర్తింపు, రెప్యుటేషన్ పొందడానికి చేసే ప్రయత్నాలు కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తాయి. అలాగే ఎదుటి వాళ్ళను ఆకట్టుకునేలాగా మాట్లాడి దానివల్ల ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. తదుపరి తులారాశి వాళ్ళకి ఈరోజు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం 11 సార్లు చదువుకుంటే వాహన భంగములు చోటు చేసుకోవు. వాహనాల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రతి పనిలో కూడా కొంచెం ఇబ్బందులు, విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమంగా విజయసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. చేస్తున్న వృత్తిలో అనుకూలతలు పొందే సూచనలు ఉన్నాయి. విద్యాభివృద్ధి కూడా కనిపిస్తోంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవటానికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి వాళ్ళకి మాత్రం కొంచెం నరదిష్టి ఎక్కువ ఉంటుంది. ఆ నరదిష్టి వల్ల కుటుంబంలో మానసిక ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళ ఏడుపు, శత్రుబాధలు ఉంటాయి. దాన్ని అధిగమించాలంటే దుమ్ దుర్గాయే నమః మంత్రం 11 సార్లు చదువుకోండి. వెల్లుల్లిపై దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి. ఉప్పు కొద్దిగా రాళ్ళుప్పు నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి. అప్పుడు ఆ నరదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు, శత్రుబాధలు వీటి నుంచి బయటపడి ప్రయోజనాలు పొందవచ్చు. తదుపరి మకర రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి ఆశీర్వాదం, గురువుల ఆశీర్వాదం బాగా లభిస్తుంది. దానివల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. విఘ్నాలన్నీ తొలగింపజేసుకుంటారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అంటే కొన్ని తప్పుడు పనులు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. దానివల్ల మనస్తాపం ఏర్పడుతుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు చంచలమైన మనస్సును నియంత్రణలో ఉంచుకున్నట్లయితే తెలియక చేసేటటువంటి తప్పులు అధిగమించవచ్చు. అప్పుడు ఎలాంటి మనస్తాపం లేకుండా విశేషమైన కార్యసిద్ధిని పొందవచ్చు. తదుపరి మీనరాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో స్నేహం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా కొత్త పరిచయాల్లో మంచి వాళ్ళు ఎవరో, చెడ్డవాళ్ళు ఎవరో తెలుసుకుని స్నేహం చేయాలి. లేకపోతే చెడు స్నేహాల వల్ల ఈరోజు ఇబ్బందులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కొద్దిగా అప్రమత్తంగా వ్యవహరించాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం నమో భగవతే సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం నమో
భగవతే సూర్యాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే సూర్యుడి విశేషమైన అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో పొలిటికల్ వ్యవహారాలకు అనుకూలం, ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవడానికి అనుకూలం, బిజినెస్లో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కూడా రవిహోర బలం అనుకూలిస్తుంది. కొత్తగా జాబ్ కోసం ట్రై చేసుకోవాలంటే రవిహోర యోగిస్తుంది. అలాగే ముఖ్యమైన అప్లికేషన్లు రాయటానికి రవిహోర మంచిది. సన్మానాలు, సత్కారాలకు రవిహోర అనుకూలం. ప్లీడర్లను కలుసుకొని ముఖ్యమైన విషయాలు చర్చించడానికి రవిహోర అనుకూలం. వైద్యులను కలుసుకొని సలహాలు, సూచనలు స్వీకరించడానికి రవిహోర అనుకూలం. అలాగే పై అధికారులను కలుసుకొని ఇంపార్టెంట్ విషయాలు చర్చించడానికి కూడా రవిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.